అన్న సరే వదిలే అన్న ఫోన్ చేసి. హలో హలో మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా. ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఇంటికాడ వాళ్ళందరూ మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నారు గాని నువ్వు ఎప్పుడు వస్తున్నావు మరి? మనకు అప్పు బాగుంది కానీ అప్పు అంత తీరినాక అత్త. చెల్లె మంచిగా ఉందా? మంచిగానే ఉన్నారు, అందరు మంచిగానే ఉన్నారు. నాన్న గొర్రెలో పోతాండా? పోతుండు, రోజు పోతుండు. అందరైతే మంచిగా ఉన్నారు కదా? ఇక్కడనైతే అందరం మంచిగానే ఉన్నాం. సరే నువ్వేం రంది పెట్టుకోకు, ఒక సంవత్సరం తర్వాత అత్త. అబ్బా మరి ఈ సంవత్సరం రావచ్చు గానే. సరే ఉంటానా? సరే ఉండే. అక్కడ అప్పు తీరడానికి ఎంత కష్టపడతాడో ఏమో. సువి సువన్నెల్లారా సువన్నెల్లారా ఓ సువన్నెల్లారా సువాని పాడారమ్మ శ్రీరాములారా ఓ రఘురాములారా ఉడుగులు గోటిచ్చి ఊరు వందిచ్చి ఓ ఊరు వందిచ్చి కనుగులు గోటిచ్చి కట్ట వందిచ్చి ఓ కట్ట వందిచ్చి సువి సువన్నెల్లారా సువన్నెల్లారా ఓ సువన్నెల్లారా సువాని పాడారమ్మ శ్రీరాములారా సీతారాములారా అయింది. ఫోన్ మాట్లాడి అయిపోయిందా? అయింది. ఏమైందో నేర్చుకున్నావు? దోమ పుట్టిందా? దోమ కాదు, మీ అన్న మీద ప్రేమ పుట్టింది. ఎవరి దాకా మాట్లాడేది మా అన్నతోనేనా? మీ అన్నతోనే మాట్లాడినా. మరి అన్ని ఈ పండుగ కన్నా అత్తండటనా లేదా? రాడట. మన అప్పంతా తీరినాక వచ్చే పండుగ వరకు అత్తడట. ఓహో, వచ్చే పండుగ వరకు అత్తడట. సరే అత్తమ్మ, అత్తాను. ఉప్పు అత్తమ్మ. గవి 4 కట్టెలైతే సరిపోతాయా? నీకేమైనా చేతుల్లో వస్తుందా? ఇంకా రేపొల్లి మీరు చేసే 4 అప్పాలకు ఈ కట్టెలు చాలయా? ఓ గిద్దడి చేసినట్టు చేస్తారు. సరే అని మీకు అప్పాలైతే కాల్వచ్చా? ఏ అత్తమ్మ, మా ఇంటికాడ కంకులు కాల్చినాం, ఈ అప్పాలో లెక్కన కాలుతాం. సరే అల్లు, మీరైతే గారెలు కాలుపోల్లి. మరి మీ కొడుకు ఏం పని చేయడా? ముద్దలింగం లేక మంచిగా కూర్చోంటాడా? ముద్దలింగం లెక్క ఎందుకు కూకుంటాడు? వచ్చి ముద్దలు ఎత్తారు. మీరైతే గారెలు కాలుపోల్లి. అల్లుడు మంట మండుతలేదు, మంచి ఊదు. ఆగత్తమ్మ, ఊతో నాకు నీ అవి గొట్టపాడు కాదు. ఇల్లంతా పొగ పెట్టినావు. ఇంకా నయ్యం కంచుల్లో వాళ్ళే, కంచుల్లో పడితే అప్పైదు. ఇప్పటికైనా ఏమైండు మసైండు. ఈ ఊడు పాడు కానీ ముఖమంతా కాలింది. అయ్యో అన్న, బాగానే కాలిందా అనే? లేను లే, అంత ముద్దలు చేసి రద్దు, గారెలు చేసి రద్దు. కడుకోపో, ముఖం కడుకోపో. మంట పడుతుంది. చెయ్యొచ్చే పనులు చేయాలుడు, చేయరాని పనులకి పెద్దరికానికి ఎందుకోతావు? అబ్బా బావ కర్రగా మంచిగా ఉన్నా. ముద్దలు చెప్తానమ్మా. నీకన్నా చిన్నయ్యి. చిన్నానా? ఇదేనమ్మా. ఇంకా గిరినంత అయ్యి. ఓకే అమ్మా. అత్త చేరి నేను కూర్చొని కలుతా మంచిగా. తీసుకో. చెల్లె అప్పాలి.
ఇయ్యి. మా అన్న భలే కాలుతాండి అప్పాలు. అగో ఇంటికాడ కంకులే కాల్చిన వాడికి అప్పాలో లెక్కనా అనే నువ్వు ఇయ్యి. ఇంకోరండి బా మస్తు కాలుతానే సేమ్ కంకులు కాలినట్టే కాలుతానే. అగో కంచుల్లో అప్పాలేవి. అగో కంచుట్లు ఎందుకుంటాయి అప్పాలు పొయ్యిలు ఉంటాయి పొయ్యిలేసి కాలుతాన్నా. అగో నీకేమైనా పీసనా ఎవడైనా పొయ్యిలేసి కాలుతారు అప్పాలు కంచులు వేసి కాలుతారు కానీ. నాకు కాదు నీకే పీసా పొయ్యిలేసి కాలితే మంచిగా కాలుతాయి అప్పాలు నీకేం తెలియదు సపడే కొండు. అల్లుడు నా అప్పాలన్నీ గంగలో కలిపినవా ఇక నువ్వులే అచ్చి ముద్దలు చేతు. అరే కొడుక నువ్వు పోయి కాలుపో. సరే అమ్మా కాల్చుకోరు మీరే మా ఇంటికాడ మంచి కంకులు కాల్చినట్టు కాలుతా అంటే మీరు ఇంటలేదు. నువ్వు నాడు అన్న నువ్వు కంకులు కాల్చుడు ఎందుకని గదాన్ని చంపాలి చూడు గదేంటిది. ఏమైంది కానీ కానీ నాది కాదు అవుతుంది నీ ఒత్తుడు అవుతలేదు. అమ్మ ఈ మంటకాడ కూర్చుంటే దగడొస్తుంది ఘోరంగా. మంటకాడ ఊకుంటే దర్రాకుంటే దోనత్తడారా దూరం ఉండి కాల్వు. దూరం ఉండే కాదు అన్న అమ్మ. సరే అరే పొంగిన కాడికి అలా దూరం ఉండు అంటే కిలోమీటర్ దూరం ఉంటావు మంచి కాల్వు. సరే అమ్మా సరే. నేనే బోతుగా తింటా. మొహాలు తింటే మోషన్స్ అయితే అల్లుడు. వెనక చేతి తింటే ఏరు పెడుతుందా అత్తమ్మ? నీ నోట్ల మన్ను వయ్యా. నువ్వు భలే ఉన్నావు. అరే చెల్లి ఒక కప్పిరా. అయ్యో అన్న ఇప్పుడు తినకే అత్తం చెప్పింది నిజమేనే జిట్టి తీసినాక తాత్పరంగా తినేవు. అరే చెల్లి టక్కన జిట్టి తీసిరా తిందా మంచిగా. సరే అన్న ఫ్రూటీ గాప దిష్టి తీసేయి. బా ఇలా అప్పాలు చేస్తానట్టున్నారు మరి అక్కడికి పోతే అని అనుకుంటారేంది. పోయేదేముంది నాకు మనం ఉందా సిగ్గుందా 2 తిట్లు తిడతారు పడితే అయిపోయా 2 అప్పాలు వస్తాయి అయిపోయి. అరే పసిగా నువ్వు మళ్ళీ వచ్చినావురా. నువ్వు ఎయ్యబట్టి మా ఇంట్లో లొల్లైతుంది పక్కింటోళ్ళతో లొల్లైతుంది. ఇక నువ్వు మారవారా? లేదు మేడం నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నౌ. కొంత మారినావు నువ్వే మారినావురా. అంతకుముందు కరేలేనా ఇవి పొద్దున్నే పౌడర్ వేసినా కొంచెం తెల్లగాలేనా. ఎలుకతో పట్టుకొని ఏడాది ఉతికినా కానీ నలుపు నలుపే కానీ తెలుపు రాదు. సరే గాని మా ఇంటికి ఎందుకు వచ్చినావురా మళ్ళా? కప్పితే పట్టుకోపోయి తింటా. అమ్మ ఒక అప్ప దిష్టి ఇద్దాం అనుకున్నాం కదనే ఆ దిష్టి తీసినప్పుడు ఇంకేద్దాం. దిష్టి తీసినప్పుడు ఇంకేద్దాం. ఇదేంది దిష్టి తీసినట్టు వచ్చింది. ఏదైతే తీయడానికి గారప్పని అయితే ఇచ్చింది కట్టప్పని అయితే కాదు. అబ్బా ఫ్రూటీ రేపు ఎంగిలి పూల బతుకమ్మ కదా మన వాడోళ్ళందరూ మన ఇంటికి వస్తారు మస్తు ఆడుకోవాలి. రంగు రంగుల పువ్వులు అన్ని తీయని రాగాలు పాడగా పచ్చ పచ్చని ప్రకృతి అంతా పరవశించి పండుగవగా చిన్న పిల్లల నవ్వుల సంతోషమివ్వరావే బతుకమ్మ. ఆ పేరిద్దన్నాం గాని గింత సేపానే ఇంకా బతుకమ్మ ఆడే టైంకి రాపేరు. ఏ అక్క మొదటి రోజే గానీ 8 రోజులు ఉన్నాయి మస్తు ఆడుకోవచ్చులే. సరే రాదు. అరే చెల్లె నువ్వు ఇట్రారా తేకి పూజించావు. ఈ శారీ ఎక్కడ కొన్నావే మంచిగా ఉంది. కిరాణా షాప్ లో. కిరాణా షాపుల్లో మరి ఎక్కడ ఉంటారు? బట్టల షాపులే కదా కొనేది. అదేనే ఎక్కడ కొన్నావు అని అడుగుతున్నా. హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఉన్నావా? హైదరాబాద్ కలంజలి షాపింగ్ మాల్. వావ్ మస్తుంది. ఏ ఆగే నువ్వు అందులోనే తీసుకుందాం అనుకున్నా కానీ పైసలు లేక పక్కనున్న ఫుట్పాత్ మీద తీసుకున్నా. అయ్యో 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 ఫుట్పాత్ మీద కొన్నావా? ఏ అప్పులే మిలోల్ని బతుకమ్మ ఆడడానికి
వచ్చిల్లా చీరల గురించి ముచ్చట్లు పెట్టడానికి వచ్చిల్లా ట్రెండ్ అయితే మారుతుంది కానీ మీరైతే మాట్లాడలేదు ఆడేమో తక్కువ చీరలు ఎక్కువ అంటే మీరు దసరా కొత్త బట్టలు కొనుక్కొని వేసుకోరా ఏమన్నా అంటే మా మీద పడేస్తారు సరే కానీ బతుకమ్మని అయితే వేరే ఇది అబ్బా వీళ్ళింటి కూడా బతుకమ్మ వేరుతున్నట్టున్నారుగా బాగానే మంది వచ్చినట్టున్నారుగా ఛీ ఈసారి కూడా వాళ్ళని కూడా ఆడలేదు మొత్తం ఓ పిల్లగాళ్ళు ఎటు పోతా రాగు రాగుర్రి ఆగుర్రే ఎందుకో అట్టి పనులక్క పిలుస్తాంది అగో గిటట పోతారు అక్క మల్లమ్మల ఇంటికి పోతున్నా బతుకమ్మ ఆడుకుంటాను ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఇంటి కాడ ఆడుకున్నారు ఈసారి మా ఇంటి కాడ ఆడుకున్నారు ఏ అక్క ప్రతి సంవత్సరం అక్కడనే ఆడుకుంటాంగా నువ్వు కూడా రా అందరం కలిసి అక్కడనే ఆడుకుందాం వాళ్ళకి మాకు లొల్లైందిరా అక్కడికి రాను ఇక్కడనే ఆడుకుందాం రాను ఈ పండుగ పూట లొల్లేంది అక్క నీ మల్లమ్మకి చెప్తా అందరం కలిసి అక్కడనే ఆడుకుందా గట్టిగా పచ్చని చూసి బర్రె అనుకుని లొల్లి పెడుతూ అందరం కలిసి ఒకటే కాడ ఆడుకుంటే ఎంత మంచిగా ఉందో వచ్చిరా దారి దారి కూర్చోరు ఏంది మల్లమ్మ అట్టి పండ్ల అక్కతో ఈ పండుగ పూటన్న కలుసుకుంటుంది మేమేడ లొల్లి పెట్టుకున్నామే అదే మాతో లొల్లి పెట్టుకుంది పోనీ గంటల చెయ్యి పోయి తీసుకురాపు సరే అత్తమ్మ చి వాళ్ళందరూ పోయి మంచిగా ఆడుకోవట్టే నేను ఒక్క అన్న ఇక్కడ ఇంటికాడ ఉంటే పిన్ని మన ఇంటికి బతుకమ్మ ఆడడానికి బాగానే మంది వచ్చిర్రు నువ్వు కూడా ఆడుకుందాం పాత ఏం మనసులో పెట్టుకోకు పిన్నిదా అగో వదినే వస్తున్నావా రా రా మేమందరం నీకోసమే చూస్తున్నాం అగో వదినే పోయి అక్కడ ఊరుకున్నావేంది మా దగ్గరికి వచ్చి కూసో తంగేడు పువ్వులు తల తల మెరిసే ఉయ్యాలో ఉయ్యాల గునుగు పువ్వులు గలగల నవ్వెలే ఉయ్యాలో ఉయ్యాల గుమ్మడి పువ్వులు నీ చిరు నవ్వులు ఉయ్యాలో ఉయ్యాల తీరొక్క పువ్వుల రంగుల బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాల బంగారు బతుకమ్మ నువ్వే గౌరమ్మ ఉయ్యాలో ఉయ్యాల మమ్ము దీవించంగా రావే బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాల ఇక ఆడుకుందాం పాలి తంగెల్ల పుట్టిన మా తల్లివమ్మ ముంగిట్ల వెలిసిన ఎలవెల్పువమ్మ మా ఆట పాటల నీవే మాయమ్మ మా అన్నదండగా నీ ఉండాలమ్మ కరుణించి మమ్ముల కాపాడాలమ్మ ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములయ సందమామ శివుడికి సిరిగద్దె సందమామ నాకు సరేగద్దె సందమామ శివుడచ్చయాలయ సందమామ శివుడు రాకపోయ సందమామ గంగని వాకిట్ల సందమామ బంగారు బాబోలు సందమామ ఇయ్యాల ఈశ్వరుడు సందమామ లేడాయ గౌరమ్మ సందమామ ఉమ్మడి వనముల సందమామ నిదురయందమాయ సందమామ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట కట్టుడైతే మర్చిపోకుల్లి అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తంగేడు పువ్వులు తల